రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి బిల్లుని త్వరలో అసెంబ్లీలో పెట్టబోతోంది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశము రాజస్థాన్ వంటి కీలక సరిహద్దు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి జిల్లాల్లో జనాభా యొక్క స్వరూప స్వభావాల మార్పుని నిరోధించడం. రాజస్థాన్లో దేశంలోని చాలా చోట్ల జరుగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రంలో పట్టణాల్లో కావచ్చును, తాలూకా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, సరిహద్దు గ్రామాలు కావచ్చు, జనాభా స్వరూపం మారిపోతోంది. అక్కడ ఉన్నటువంటి హిందువుల జనాభా తగ్గిపోతోంది. హిందువులు సురక్షిత ప్రాంతాలకో లేకపోతే హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకో తమ ఆస్తుల్ని తెగనమ్ముకుని రావడం జరుగుతోంది. హిందువులకు రక్షణ లేదన్నటువంటి భావం కలుగుతోంది. పర్యవసానంగా ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా పెరగడమే కాదు, అక్రమ మద్రసాలు, మసీదులు, ఇటువంటి దర్గాలు ఇవన్నీ పుట్టుకుని రావడము, ఇవి సరిహద్దుకు అటువైపు నుంచి వచ్చేటటువంటి స్మగ్లర్లు కావచ్చును, ఐఎస్ఐ ఏజెంట్స్ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళు తలదాచుకునేటటువంటి స్థలాలుగా మారుతున్నాయి. ఇది ఏ రకంగా చూసినా కూడా ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. రాజస్థాన్లోని టోంక్ జిల్లా కావచ్చు, మాల్పురా జిల్లా కావచ్చును, జైపూర్లోని వాల్డ్ సిటీ అంటే పాత జైపూర్ ఏదైతే ఉందో అది, జోధ్పూర్ పట్టణము, భీల్వాడా పట్టణము, కోట, అజ్మేర్, ఉదయ్పూర్, చిత్తోడ్గఢ్, రాణా ప్రతాప్ యొక్క రాజధాని అయినటువంటి చిత్తోడ్గఢ్, సవాయ్ మాధోపూర్, ఝాలావర్ వంటి పట్టణాల్లో జనాభా స్వరూపము చాలా వేగంగా మారిపోతోంది. హిందువులు కొన్ని ఏరియాల్ని వదిలేసి ఆస్తుల్ని దొరికిన కాడికి అమ్మేసుకుని పారిపోయి వస్తున్నారు. దీంతో జనాభా బాగా తగ్గిపోతుంది. ఉదాహరణకి ఒక మాల్పురా పట్టణం ఉదాహరణ తీసుకుంటే ఒక 4 ఏరియాలని పరిశీలిస్తే వినయ్ టాకీస్ ఏరియా ఉంది. ఆ వినయ్ టాకీస్ ఏరియాలో ఒకప్పుడు 150 హిందూ గృహాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ 9 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. 1992 తరువాత 25 ఇళ్లను తెగనమ్ముకున్నారు. అక్కడ వినయ్ టాకీస్ ఏరియాలో ఉన్నటువంటి శివ మందిరం 6 సంవత్సరాలుగా మూతబడింది. ఇది అస్సాం, బంగ్లాదేశీ చొరబాటుదారులు వచ్చేటటువంటి అస్సాంలోనో, ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి కేరళ లేకపోతే జమ్మూ కాశ్మీరో కాదు, ఇది మాల్పురాలో జరుగుతోంది. చిపోకి ఢాల్ అనేటటువంటి ప్రాంతం ఉంది. అక్కడ ఒకప్పుడు 130 హిందూ ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు 4 హిందూ ఇళ్ళు ఉన్నాయి. జైన్ మొహల్లా, ముఖ్యంగా జైన్లు నివసించినటువంటి ఏరియా, అక్కడ 60 ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు అక్కడ 6 మాత్రమే ఉన్నాయి. హరిజన్ మొహల్లా అని ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నటువంటి చోట అక్కడ 60 కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు అక్కడ 5 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ అస్వాభావికమైనటువంటి జనాభా మార్పిడి, ముందు అమ్మాయిల్ని ఏడిపించటము, లవ్ జిహాద్ వంటి కేసుల్ని పెంచటము, లేకపోతే చిన్న చిన్న విషయాల్లో గిల్లి కజ్జాలు పెట్టుకుని హిందువులపైన దాడులు చేయటము, హింసకి పాల్పడము, మందిరాల్లో గోమాంసాన్ని వేయటము, ఇటువంటి సంఘటనలు. ఆ తర్వాత ఏకంగా కమ్యూనల్ రైట్స్, మతపరమైనటువంటి దాడులు చేయటము, లేదా ఒక ఏరియా మొత్తము కూడాను వాళ్ళ జనాభాని నెమ్మదిగా పెంచుకున్న తర్వాత మిగతా వాళ్ళని ఎడ్జ్ అవుట్ చేయటం, అక్కడి నుంచి తోసేయటం, ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రధాన పట్టణాలు, సరిహద్దు జిల్లాలైనటువంటి జోధ్పూర్ కావచ్చును, జైసల్మేర్ కావచ్చును, వీటన్నిటిలో కూడాను ఇది జరుగుతోంది. కాబట్టి మేల్కొనకపోతే ఈ జనాభా స్వరూపం గనక మారిపోయినట్టయితే అటువైపు నుంచి వచ్చేటటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చే స్మగ్లర్స్ కానీ, ఐఎస్ఐ ఏజెంట్స్ కానీ, లేకపోతే మాదక ద్రవ్యాల రవాణా చేసేవాళ్ళు కానీ, ఐఎస్ఐ ఏజెంట్స్ కానీ, ఈ ప్రాంతాలలో జనాభా స్వరూపం మారిన కారణంగా, ముస్లింల జనాభా పెరిగిన కారణంగా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ భాష మాట్లాడుతూ వాళ్ళలాగానే దుస్తులు వేసుకుని నెమ్మదిగా ఆపరేషన్స్, తమ కార్యకలాపాలని చేయడానికి వీలుంటుంది. కాబట్టి దీనిని నిరోధించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 21న కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకి జనవరి 28న ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. బిల్లు పేరు కొంచెం పొడవుగా ఉంటుంది. ద రాజస్థాన్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ ప్రొవిజన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్ ఫ్రమ్ ఎవిక్షన్ ఫ్రమ్
ప్రిమైసెస్ ఆఫ్ డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ అంటే ఘర్షణ ఉద్రిక్తతలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్ల నుంచి నెట్టివేయబడటం, గెంటివేయబడడాన్ని నిరోధిస్తూ రక్షణ కల్పించటము, అదేవిధంగా ఈ డిస్టర్బ్డ్ ఏరియాలలో ఆస్తి లావాదేవీలు, అమ్మకాలు కొనుగోళ్లు జరగకుండా నిరోధించటము ఈ చట్టము యొక్క ముఖ్య లక్షణం. దీనిలో అంతర్భాగంగా ఎవరైనా గనక ఈ ప్రాంతంలో ఇల్లు అమ్మదలుచుకున్నా కొనదలుచుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ముందస్తుగా జిల్లా కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ప్రయర్ పర్మిషన్. అంటే ఇక్కడ ఏ భూ లావాదేవీ జరిగినా, ఆస్తుల లావాదేవీ జరిగినా ప్రభుత్వానికి తెలియకుండా జరగడానికి వీల్లేదు. ఎవరైనా కూడాను ప్రభుత్వానికి తెలియకుండా వైట్ పేపర్ మీద రాసుకోవటము, నోటరీ ద్వారా చేయించేయటము, లేకపోతే థర్డ్ పార్టీ అమ్మకాలు చేయటము, అనాథరైజ్డ్ అమ్మకాలు కనుక చేస్తే వాటిని నల్ అండ్ వాయిడ్, వాటిని చెల్లవు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇవి ఒక దృష్టికి వచ్చిన వెంటనే అవి చెల్లకుండా పోతాయి. మూడవది, ఈ రకంగా ఎవరైతే భూములను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారో, అక్కడ డెమోగ్రఫీని ఆల్టర్ చేసేందుకు ప్రయత్నిస్తారో వాళ్ళకి శిక్షలుంటాయి. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా వాళ్ళకి ఉండవచ్చును. ఈ రకంగా జనాభా పెరుగుదలని, జనాభా యొక్క అస్వాభావిక మార్పుని నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. నిజానికి ఇటువంటి చట్టము ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో అమల్లో ఉంది. గుజరాత్లో 1991 నుంచి ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే గుజరాత్లో ఈ చట్టము మోదీ ప్రభుత్వము లేదా బీజేపీ ప్రభుత్వం రావడానికి ముందే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. గుజరాత్లో 1991లో తెచ్చారు. అప్పుడు అహ్మదాబాద్లో 770 ఏరియాస్ని డిస్టర్బ్డ్ ఏరియాస్గా నోటిఫై చేశారు. ఆ ఏరియాల్లో అమ్మడానికి వీల్లేదు. అదే రకంగా బరోడా అని అంటారు, సూరత్ వంటి పట్టణాల్లో కూడాను డిస్టర్బ్డ్ ఏరియాస్ని నోటిఫై చేయటం జరిగింది. ఈ టోంక్, మాల్పురా, జైపూర్, జోధ్పూర్, భీల్వాడా, కోటా, అజ్మేర్, ఉదయ్పూర్, చిత్తోడ్గఢ్, సవాయ్ మాధోపూర్, ఝాలావార్లలో కూడాను ఈ రకంగా డిస్టర్బ్డ్ ఏరియాస్ని నోటిఫై చేసి భూలావాదేవీల్ని నిరోధించే దిశగా రాజస్థాన్ ప్రభుత్వము నిజానికి చర్యలు ప్రారంభించింది. గుజరాత్ చట్టం ఏదైతే ఉందో చాలా విజయవంతంగా అమలవుతోంది. అందులో భాగంగానే ఇటీవల పోర్బందర్ ప్రాంతంలోనూ, బేట్ ద్వారకా ప్రాంతంలోనూ ఎవిక్షన్స్ని తొలగించడం జరిగింది. వీళ్ళందరినీ, ముఖ్యంగా ద్వారకకి వెళ్ళే దారులు మొత్తము పరమతస్థులు డామినేట్ చేసేవాళ్ళు, వాటిని తొలగించడం జరిగింది. భారీ ఎత్తున ఈ రకమైనటువంటి అక్రమ కట్టడాలని తొలగించడం జరిగింది. అలాంటి చట్టమే ఇప్పుడు రాజస్థాన్లో కూడా రాబోతున్నది. రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తోంది. అయితే ఈ చట్టాలు చేయడం సులువు, మెజారిటీ ఉంది కాబట్టి పాస్ చేసుకోవడం సులువు. కానీ స్థానికంగా ఉన్నటువంటి హిందూ జనాభా కూడాను పూర్తిగా సహకరించాలి. ఏరియాని వదిలిపెట్టి పారిపోవాలన్నటువంటి ఆందోళనని కానీ, ఆ రకమైనటువంటి మానసికతని కానీ వాళ్ళు వదులుకోవలసినటువంటి అవసరం ఉంది. నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్లో డెమోగ్రఫిక్ చేంజ్ గురించి ప్రస్తావించారు. మోహన్ భాగవత్ కూడాను హిందువులు 3 పిల్లల్ని కనాలి అని చెప్పారు. చాలామంది దానిని గేలి కూడా చేశారు, ఎగతాళి కూడా చేశారు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు మన 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము దేశం యొక్క యావరేజ్ ఫర్టిలిటీ రేట్ 2.0 ఉంది. హిందువుల్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే పిల్లల్ని పుట్టించగలిగేటటువంటి వయస్సులో ఎంతమంది పిల్లల్ని కంటారు అన్నదాన్ని అంచనా ప్రకారము హిందువులలో ఇది 1.94 మాత్రమే ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉంది. ముస్లింలలో ఇది 2.36 ఉంది. కాబట్టి ముస్లిం జనాభా పెరుగుతోంది, హిందూ జనాభా తగ్గుతోంది, ఫర్టిలిటీ ఎక్కువ మంది పిల్లల్ని కనడం కూడా జరుగుతోందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే స్వయంగా అంగీకరించింది. కాబట్టి హిందూ జనాభా కూడాను తమ భూముల్ని, తమ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అనాథరైజ్డ్ ల్యాండ్ డీలింగ్స్కి వెళ్లకుండా కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ ఏరియాలలో నిలబడేందుకు సంఘటితమై తమ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు వాళ్ళు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. రాజస్థాన్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది నిజంగా అభినందనీయమైనటువంటి చట్టం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.